హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ ముగ్గు అయితే నిన్న సంకటహర చతుర్థి రోజు మా వాకిట్లో అయితే వేశాను ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందుగా స్టార్ వేసుకున్నాను మధ్యలో. ఆ స్టార్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే 3 చుక్కలు 2 వరుసలు పెట్టేసుకొని పైన ఒక చుక్క కింద ఒక చుక్క పెట్టేసుకోండి. అప్పుడు స్టార్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత వాటి చుట్టూ పద్మం రేకులు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. స్టార్ అనేది పర్ఫెక్ట్గా వస్తే పద్మం రేకులు కూడా అన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది, అప్పుడు చూడడానికి కూడా బాగోదు. కాబట్టి అన్నీ ఒకే విధంగా వచ్చేలా వేసుకోండి. ఆ పద్మం రేకుల చుట్టూ రివర్స్లో లోటస్లు అయితే వేసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ లోటస్లో అన్నీ కలుపుతూ ఒక లైన్ అయితే గీసుకున్నాను సర్కిల్లో. ఆ లోటస్ల పైనుంచి మళ్ళీ పద్మం రేకులు అయితే వేసుకుంటూ వచ్చాను. ఈ పద్మం రేకులు అనేవి ఒకదానిపై నుంచి ఒకటి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పద్మం రేకులన్నీ ఒకదానిపైన ఒకటి వేయాలి. ఈ పద్మం రేకులు అనేవి మీకు గీయడం ఇబ్బందిగా ఉంటే ముగ్గుపిండి కదా, ముగ్గుపిండితో గీసేటప్పుడు కొంచెం వంకర పడుతూ ఉంటాయి. కాబట్టి చాక్ పీస్తో ఒక లైన్ గీసేసుకొని ఫస్ట్ సర్కిల్ గీసుకొని ఆ పద్మం రేకులు అనేవి వేసుకోండి. అప్పుడు ఆ పద్మం రేకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా లేదంటే వంకర అట్లా వస్తుంటుంది. అట్లా కాకుండా అన్నీ ఒకే విధంగా వచ్చేలా చూసుకోండి. చూడండి ఎలా వచ్చాయో, అన్నీ ఒకే విధంగా అలా రావాలి. తర్వాత కొంచెం ముగ్గుపిండి తీసుకొని అలా డాట్స్ అయితే పెడుతున్నాను. మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే మీకు వేరే డిజైన్ కూడా ఇంకా దీనికి వేరే డిజైన్ కూడా యాడ్ చేసుకొని ఇంకా ముగ్గును పొడి ఇట్లా ఎక్స్ట్రా చేసుకోవచ్చు. మీకు నచ్చితే అలా చేసుకోండి, లేదంటే సింపుల్గా ఇలానే వేసేసుకోండి. తర్వాత లోటస్లో అయితే డెకరేషన్ కోసం అలా చిన్నగా వేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను. మధ్యలో ఖాళీ ప్లేస్ అనేది కనబడకుండా అలా లైన్స్ అయితే గీసుకుంటున్నాను. మీరు కలర్తో ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు కలర్ యూజ్ చేసుకోండి, బాగా కనిపిస్తుంది. నేను ఓన్లీ మిడిల్లో ఆ స్టార్ ఉంది కదా, దానికి మాత్రమే కలర్ వేస్తున్నాను. కలర్ ఫిల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఫిల్ చేసుకోండి, అప్పుడు ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది. మధ్యలో పాదాలు అయితే వేసుకుంటున్నాను. అలా చిన్నగా పాదాలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ముగ్గు పిండి పెట్టాను కదా, అందులో అట్రాక్షన్ కోసం అనేది కలర్ అయితే పెడుతున్నాను చిన్నగా. ముగ్గు అయితే మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది, నేను అనుకున్నట్టయితే వచ్చింది. మీకు నచ్చితే అయితే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఈ ముగ్గు కలర్ ఫిల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి.